జనం ఆక్రోశాన్ని హ్యాండిల్ చేయడంలో టీడీపీ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి ఎంతటి ఆక్రోశాన్ని పెంచుతోంది అనేది కూడా మనకి అర్థమైంది ఈ సన్నివేశంతో. ఆ తర్వాత ఇలాంటి పరిణామాలు ప్రభావం అంటే పరిపాలనా పరంగా కానీ జనాక్రోశాన్ని పట్టించుకోకపోవడం వల్ల పెరిగే అన్రెస్ట్ కానీ ఎక్కడా టీడీపీ మీడియాలో రావట్లా, ప్రభుత్వం అడ్రస్ చేయట్లా. ఇది సిచ్యువేషన్ ఎస్కలేట్ కావడానికి మరింత కారణమవుతోంది. అంటే ఎక్కడా ఏమీ లేదు అన్నట్టుగా నిప్పుల మీద దుప్పటి కప్పినట్టుగా ఉంచడానికి ప్రయత్నం చేయడం వల్ల జనంలో ఆగ్రహం కట్టందించుకుని ప్రెషర్ కుక్కర్లో కుతకుతలాగా ఇదంతా సిచ్యువేషన్ మరింత ముదిరే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతోంది. అదే జరిగితే గనక మరికొద్ది రోజుల్లోనే టీడీపీ విధానాల మీద జనం నాయకుల్ని నేరుగా నిలదీసేందుకు సిద్ధపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పాయకరావుపేట ఇష్యూ అనంతగా ఎదురైన అనుభవం అనేది కేవలం ఆ ప్రాసెస్లో ఒక మైల్ స్టోన్ మాత్రమే అని అనిపిస్తూ ఉంది సిచ్యువేషన్ చూస్తుంటే. మీరేమంటారు? విశాఖ లాంటి చోట్ల, నెల్లూరు లాంటి చోట్ల, ఇప్పుడు పాయకరావుపేటలో కనిపిస్తున్న జనాగ్రహం దేనికి సంకేతం?